ఏ ఇంట్లో అయితే భార్య మగాన్ని అర్థం చేసుకుంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా హ్యాపీనెస్ ఉంటుంది. లక్ష్మీదేవి అన్నది అక్కడ ఆ ఇంట్లో ఉంటుంది. భర్తని అర్థం చేసుకోకుండా పూర్తిగా తన యొక్క సరదాలు తన సంతోషాలు కానీ భర్తని వేధింపు చేస్తే డెఫినెట్గా ఆ ఇల్లు నరకప్రాయం అవుతుంది. మగవాడు ఇమ్మీడియట్గా తన ఆల్టర్నేట్ చూసుకుంటాడు. తను ఎప్పుడైతే హ్యాపీనెస్ బయట కావాలని కోరుకుంటాడు అందుకు వెళ్తాడు. 99% ఆఫ్ హిస్టరీస్ మీరు కేస్ స్టడీ చేసినట్లయితే ఒక మగాడు ఎందుకు బయటకు వెళ్తున్నాడు, మగవాడు బయట ఎందుకు కోరికలు వెళ్తున్నాడు అంటే డెఫినెట్గా అంటే ఇది ఎవరు అవునన్నా కాదనుకున్న తక్షణ నిజం ఇది. ఏంటంటే ఖచ్చితంగా బయట సరదాలకు ఎందుకు వెళ్తాడంటే తను ఏదైతే కోల్పోతాడో అది కావాలని కోరుకుంటాడు. తనకి ఎక్కడైతే లేదో పలానా చోట కావాలనుకుంటాడు. అది ఖచ్చితంగా అక్రమ సంబంధాలకు దారితీస్తుంది నాగరాజు గారు. ఇది అక్రమ సంబంధాలు దారితీస్తుంది. మగవాడు తప్పు కాదు, ఇంట్లో ఉన్న భార్య సరిగ్గా భర్తను చూసుకోకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక పిల్లలు కూడా మగవాడు ఏమాలుస్తాడు, నా సర్కిల్లో, నా ఫ్యామిలీలో, నా కుటుంబంలో ఉన్నటువంటి ఎక్కడైతే పరిస్థితికి మించి నా పిల్లలు చాలా బాగుండాలి, నా పిల్లలు ఎడ్యుకేషన్లో బాగుండాలి, నా పిల్లలు అందంగా ఉండాలి, నా పిల్లలు బాగా మాట్లాడాలి అని ఎక్స్పెక్టేషన్ చేస్తారు. దాని తగ్గట్టుగా స్త్రీ సపోర్ట్ చేసి పిల్లల్ని ఆ రకంగా చూసుకోకపోతే డెఫినెట్గా వాడు అక్కడ కూడా వ్యక్తి చెందుతాడు.